హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. డైలీ హడావిడిగా ప్యాకెట్స్ కట్ చేసి మనం వంటలు పూర్తి చేస్తుంటాం కదండి. ఇట్లా కట్ చేసిన ప్యాకెట్స్ రవ్వ పడిపోవడం, దాంట్లో ఉండే పదార్థాలు కింద పడిపోయి మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాంటి ప్యాకెట్స్ను సీల్ ఎలా చేసుకోవాలో ఆ టిప్ ఈరోజు చెప్పబోతున్నాను. ఈరోజు వీడియోలో కిచెన్ టిప్స్, మనం ప్యాకింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇట్లా అంచులు కట్ చేసిన వాటిని స్టవ్ అంటించుకొని కాస్త వేడి చేసి ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే నీట్గా సీల్ అయిపోతుంది. ఇలా సీల్ చేసుకోవడం కొంచెం కొత్తగా ఉండే పిల్లలైతే కొంచెం కష్టమండి, చేయి కాల్చుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త. బాగా అలవాటు ఉండేవాళ్ళు అప్పటికప్పుడు వంట చేస్తుంటాం కాబట్టి నేను కిచెన్లో స్టవ్ మీద చూపిస్తున్నాను. క్యాండిల్ పెట్టుకొని కూడా మీరు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి అనమాట, అది ఫస్ట్ది పల్చగా ఉంది, ఇది కొంచెం థిక్గా ఉందన్నమాట కవరు. ఇలాంటి వాటికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా దగ్గరగా చిన్నగా సిమ్లో పెట్టి వేడి చేసామనుకోండి. వేడి చేసిన తర్వాత ఒకసారి కాటన్ క్లాత్తో ప్రెస్ చేయాలి. ఎక్కడన్నా హోల్ లాంటిది ఉన్నా కూడా కవర్ అయిపోతుంది అనమాట, నీట్గా సీల్ అయిపోతుంది. కావాలంటే చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా అయిందో, అస్సలు కింద పడకుండా. ఫస్ట్ మనం సీల్ చేసింది మాత్రం కాస్త పల్చటి ప్యాకింగ్ అనమాట. ఇవి కొంచెం థిక్గా ఉన్నాయి కాబట్టి ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. దీంట్లో 2 రకాల మెథడ్లు ఉన్నాయి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా సీల్ చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, లైన్గా నీట్గా సీల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది కూడా ఇది పిండిది మనం కొంచెమే కట్ చేసి ఉంటాం, ఇలా ఓపెన్ అయ్యి ఉంటుంది కదా. ఎక్కువ పూర్తిగా చాలా వరకు కట్ చేయమండి, కార్నర్సే కట్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని సిజర్తో నీట్గా ఉన్నది మాత్రమే ఎంతవరకు మనం హోల్ పెట్టామో అది ప్యాక్ చేసుకోండి. ఇది కూడా కాస్త ఫోల్డ్ చేస్తున్నాను, కాస్త థిక్గానే ఉంది కవరు. అందుకని కవర్ని బట్టి మనం సీల్ ఎలా చేయాలో, ప్యాకింగ్ కాదండి, సీల్ ఎలా చేయాలో చూసుకోవాలి. కొంచెం వేడి మీద చేసే పని కాబట్టి జాగ్రత్తగా చేయి కాలకుండా చూసుకోండి. నేను మీకు చూపించాలి కాబట్టి స్టవ్ దగ్గరే వీడియో తీసేసాను. మీరు విడిగా కూడా మనం క్యాండిల్ లాంటిది పెట్టి చేసుకోవచ్చు. సపరేట్ పని ఏంది, వంట చేస్తూనే ఎప్పుడు అయిపోయింది. నేను మీకు వీడియో కోసం కాబట్టి ఒకేసారి చూపిస్తున్నాను. ఎప్పటికప్పుడు మనం వంట చేసేటప్పుడే మనం కట్ చేసిన కవర్ సీల్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకో మెథడ్ చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం ఫుల్ కట్ చేసిన గోధుమ పిండి ప్యాకెట్. నేను ఆల్రెడీ పెద్దగా ఉంటుంది కదా, అది పైభాగం అంతా ఎక్స్ట్రా తీసేసి ఎంత పిండిందో అంతవరకే తీసుకున్నాను. ఇలా కత్తి తీసుకొని కాస్త వేడి చేసుకోవాలి నైఫ్ చేసి, ఎక్కువ ప్రెషర్ లేకుండా లైట్గా అలా స్ట్రైట్గా గీసేయాలన్నమాట. చూడండి ఎంత బాగా సీల్ అయిందో, లోపల నీట్గా తెలుస్తుంది. పిండి కూడా కింద అస్సలు పడట్లేదు. నీట్గా మనం స్కేల్తో ఇది చేసినట్టుగా స్ట్రైట్గా సీల్ అయిపోయింది. చాలా బాగా చేసాం కదా ప్యాకింగ్. ఇలా ఒక్కొక్కటి మనము నైఫ్తో కానీ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇట్లా మడత పెట్టి వేడి సెగ చూపించి కాటన్ క్లాత్ ప్రెస్ చేసి కానీ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ ప్రెస్ చేస్తే కాస్త ఇలా వస్తుంది అనమాట. కవర్ చూసారు కదా, అది పల్చగా ఉంది, క్లాత్ ముడుచుకుపోయినట్టు అంటుకుపోయింది. ఈ కొంచెం థిక్గా ఉండేటివైతే అంత ఇబ్బంది ఉండదు అనమాట. కవర్ని బట్టి జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా ఇలా సీల్ చేసుకోండి. చూడండి సేమియాలు చాలా అయిపోయినాయి, కొద్దిగా ఉన్నాయి కదా, కవర్ అంతా వేస్ట్. అంత కవర్ మనం స్టోర్ చేసుకోవాలంటే కూడా ప్లేస్ ఎక్కువ పడుతుంది, ఫ్రిడ్జ్లో అయినా బాక్సులలో అయినా. అందరికీ అన్ని సరుకులు పోసి పెట్టుకోవడానికి డబ్బాలు ఉండవు కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. కత్తితో సేమ్ ప్రొసీజర్ నేను కట్ చేసి సీల్ చేశాను. ఎక్స్ట్రా మనం ఎక్కువ వేడి పెట్టి కోసేసామనుకోండి, మనం ఎక్కువ వేడి ఉన్న కత్తితో కోస్తే అట్లా ముందే కట్ అయిపోతుంది. కాబట్టి మీడియంగా హీట్ చేసుకొని మెల్లగా ఇట్లా కట్ చేసే దానిలాగా ఎక్కువ ప్రెషర్ లేకుండా గీయండి. స్కేల్తో గీసినట్టుగా నీట్గా ప్యాకింగ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా అయిందో, అస్సలు కొంచెం కూడా కింద పడట్లేదు, ఇంత స్ట్రైట్గా గీసినట్టుగా సీల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టోరేజ్ బాక్సులు ఇవన్నీ ఉంటే అన్నీ మిగిలిపోయిన ప్యాకెట్లన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి. రోజు వాడేటి కొద్దిగా మిగిలిన ప్రతి చిన్నదానికి డబ్బాలు కావాలంటే కష్టం కదండి. అలా స్టోరేజ్ బాక్సెస్ అన్నీ లేనప్పుడు కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. అన్నీ ఒక బాక్స్లో మనము వాడుకునే వస్తువులు ఇట్లా ప్యాకింగ్ చేసుకోవచ్చు. పురుగు పట్టదు, చీమలు కూడా పట్టవు, ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ చిట్కా మీకు అందరికీ, అంటే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.